బ్రేకింగ్ న్యూస్ మోంతా తుఫాను కారణంగా కురిసిన వర్షాలు శాంతించాయి. నిన్న కృష్ణా నదికి వరద పోటెత్తగా ఇవాళ వరద కాస్త తగ్గుముఖ పట్టింది. గురువారం రాత్రి కృష్ణమ్మకు 5,80,000 క్యూసెక్కుల నీరు రాగా ఇవాళ ఉదయం నాటికి 4,43,000కు తగ్గింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రస్తుతం 4,43,000కు పైగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో బ్యారేజ్ అధికారులు అంతే నీటిని అన్ని గేట్లు ఓపెన్ చేసి దిగువకు వదులుతున్నారు. అటు ఖమ్మం జిల్లాలోని మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజ్కి 90,000 క్యూసెక్కుల వరద వస్తోంది. మోంతా తుఫాను కారణంగా కురిసిన వర్షాలు కాస్త శాంతించాయి. నిన్న కృష్ణానదికి వరద పోటెత్తగా ఇవాళ ఆ వరద కాస్త తగ్గుముఖం పట్టింది. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, ఇంకా కృష్ణాకు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఇవాళ సాయంత్రం కల్లా ఇంకా ప్రవాహం తగ్గుతుంది అని అధికారులు చెబుతున్నారా? ఎస్, అంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు దాదాపుగా 1,00,000 క్యూసెక్ల పైగానే వరద ప్రవాహం తగ్గింది. నిన్న సాయంత్రం 5,80,000 క్యూసెక్ల వరద ప్రస్తుతం 8 గంటలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 4,22,000 క్యూసెక్లు మాత్రమే ఉంది. అటు తెలంగాణ బోర్డర్లో కూడా వర్షాలు తగ్గుముఖపడడం, మోంతా ఎఫెక్ట్ కారణంగా ఇటు పల్నాడు కానీ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు కూడా నిన్నటి నుంచి లేకపోవడంతో వరద తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు ఇవన్నీ కూడా 4,22,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతుంది. మరోవైపు ప్రధానంగా కృష్ణానదికి పులిచెంతల నుంచి దాదాపు 2,20,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ఇంకా మునేరు నుండి అటు ఖమ్మం నుంచి వచ్చే వైరా నదితో పాటు కట్టలేరు, మునేరు 3 కలిపి కేసర్ వద్ద దాదాపు 1,20,000 క్యూసెక్లు 6 గంటలకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1,20,000 క్యూసెక్ల వరద నీరు కృష్ణానదిలో రావడం, వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతుంది. 1,22,000 క్యూసెక్ల వరద ప్రవాహం ప్రస్తుతం అవుట్ఫ్లో ఇన్ఫ్లోగా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉంది. మరోవైపు అటు మున్నేరు దాటిన తర్వాత రాకపోకలు ప్రస్తుతం పెనుగంచిప్రోలు ఆ ప్రాంతంలో రాకపోకలకి అనుమతి ఇచ్చారు. నిన్న పూర్తి స్థాయిలో అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే జగ్గేపేట వద్ద ఉన్న లింగాల వద్ద మాత్రం అక్కడ బ్రిడ్జి మీద ఇంకా వరద ప్రవాహం, మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ అటు వచ్చవాయి మీదగా హైదరాబాద్ వెళ్లే రాకపోకలన్నీ ప్రస్తుతానికి నిలిచిపోయాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు ఈ జులై నుండి ప్రకాశం బ్యారేజ్కి వరద వస్తూనే ఉంది. 2 సార్లు, అంటే గత ఆగస్టులో ఒకసారి, గత సెప్టెంబర్లో ఒకసారి 5 లక్షలు దాటి 7 లక్షల వరకు కూడా వరద ప్రవాహం వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగునున్నటువంటి అటు గుంటూరు జిల్లాకు సంబంధించి బాపట్ల జిల్లా, ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక గ్రామాల్లో దాదాపుగా 2 సార్లు వరద కారణంగా పంటలన్నీ కూడా వరద ప్రవాహంలో చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న 5,80,000 క్యూసెక్లు దాటిన తర్వాత ఇంకా పెరుగుతుందని అధికారులు కూడా అంచనా వేశారు. కానీ అనూహ్యంగా వర్షాలు తగ్గుముఖం పట్టడం, అటు మున్నేరు, కట్లేరు, వైరా నదుల నుంచి వచ్చే వాటర్ కూడా తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం అయితే తగ్గుతుంది. సాయంత్రం నాటికి 3 లక్షలకి పడిపోయే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న భారీగా వరద చేరిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. లంక గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించే ఈరోజు ఉదయం ఖాళీ చేద్దాం అనుకున్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతుందో లంక గ్రామాల ప్రజల్ని అక్కడే ఉంచారు. ప్రస్తుతానికైతే డేంజర్ ఏమీ లేదని చెప్తున్నారు. లంక గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా నిన్న సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతానికైతే కొంత వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. మరోవైపు లంక గ్రామాల ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు అటు నందిగామ, జగ్గేపేటలో ఇంకా అటు కట్టలేరు కానీ లేకపోతే వైరా, అదేవిధంగా మునేరు కారణంగా కొన్ని గ్రామాలకి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. సాయంత్రం నాటికి మునేరు వద్ద కూడా వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ప్రకాశం బ్యారేజీకి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ సాయంత్రం కల్లా మరి కాస్త తగ్గుముఖం పడుతుంది అంటూ అధికారులు చెబుతున్నారు.